భారతదేశ ఎగుమతుల్లో 45% వాటా కలిగి 15 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ దేశానికి పట్టుకొమ్మలు అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో గల శ్రీ సత్యదేవ ప్రింటింగ్ క్లస్టర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్స్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలను యువ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఈ ప్రాజెక్టును కాకినాడకు తీసుకువచ్చారని ఆయన వెల్లడించారు. కార్యక్రమానికి సిడ్బీ డీజీఎం విద్యాసాగర్ అధ్యక్షత వహించగా సీజీఎం సంజయ్ గుప్తా, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, సిడ్బీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి తదితరులు పాల్గొని యువ పారిశ్రామికవేత్తలకు సలహాలు సూచనలు అందజేశారు. ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి ఫైనాన్స్ చేసే ఒక ఇండెక్స్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ సిడ్బీ. సో దీన్ని ఇక్కడ ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో ఒక 30 ఇండస్ట్రీస్ కి సుమారు 75 నుంచి 80 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ అనేది ఈ దేశానికి ఎంత ఇంపార్టెంట్ అంటే సుమారు 45% ఎక్స్పోర్ట్స్ ఈ ఎంఎస్ఎంఈ మీద ఆధారపడింది. సుమారు 12 to 15 కోట్ల మంది ఉపాధి ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఆధారపడి ఉన్నాయి. అంటే ఎంఎస్ఎంఈ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన వెన్నెముక లాంటిది, దేశ ఎకానమీకే వెన్నెముక లాంటిది. సో దాన్ని కాకినాడ ప్రజలందరికీ, ఇండస్ట్రియలిస్టులందరికీ, స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేలాగా కాకినాడలో కూడా సిడ్బీ ఇంతెప్పుడు లేనట్టుగా 2 ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగితే, ఒకటి మచిలీపట్నం, ఒకటి కాకినాడకి అలాట్ చేయడం జరిగింది. అది కాకినాడకి మనం కష్టపడి తెచ్చుకోవటం జరిగింది. ఇది మన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్లమెంట్ సభ్యులుగా నేను వెళ్ళి నిర్మలా సీతారామన్ గారికి కోరటంతో ఆవిడ ఒకటి కాకినాడకి అలాగే ఒకటి మచిలీపట్నంకి ఇవ్వటం జరిగింది.